హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఇది సండే వీడియో అండి. సండే నేను షూట్ చేశాననమాట. పోస్ట్ చేస్తానని ఇప్పటి వరకు నాకు కుదరలేదు. సో సండే అయితే మాకు మా ఇంటి అమ్మవారు ఉంటారండి. సో ఆ అమ్మవారికి ప్రతి వారం పూజ చేసుకుంటాను. ఎప్పుడో డేట్లు ఉండేటప్పుడు కానీ, లేదంటే ఒంట్లో బాగాలేకపోయినప్పుడు కానీ స్కిప్ చేస్తుంటాను అనమాట. రెగ్యులర్గా అయితే ఇలానే చేస్తాను. ఇంకా వీడియోలో మంచి మంచి విషయాలు ఉన్నాయండి. అంటే నాకు తెలిసినవి నేను షేర్ చేసుకున్నాను. పూజ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, అలాంటివన్నీ కూడా మీరు మీకు తెలియాలంటే నేనేం చెప్పాను అనేది మీకు కూడా తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక, వీడియో మొత్తం చూస్తే కనుక మీకు తెలుస్తుందనమాట. ఏమేమి చెప్పాను ఏంటి అనేది. చిన్న చిన్న చిట్కాల్లాగా కూడా యూజ్ అవుతాయి అందరికీ కూడా. ఇలా పూజ చేసేటప్పుడే కాదండి, నార్మల్గా కూడా మనం ఇల్లు కడిగాము అని అంటే కనుక, అంటే తడిబట్ట పెట్టాము అంటే కనుక ముగ్గులు మాత్రం తప్పకుండా వేయాలండి. ఒక చిన్న ముగ్గు, ఒక గీత అయినా సరే గీయాలంట. అలా అయితేనే మనకి శుభం అని చెప్తారు. అలా ఇల్లు కడిగి ఒక గీత కూడా గీయకపోయిన ఇల్లు అంటే ఏదో అశుభంగా చూస్తారు. అందుకని ఇలా నీట్గా ఇల్లు కడిగితే కనుక మీరు కూడా ముగ్గులైతే పెట్టుకోండి. ముగ్గు అయితే ఉండాలండి ఇంటిలో. ఏదో ఒక చిన్నది, చాలామంది ఇల్లులు కడిగేస్తారు కానీ అలానే విడిచిపెట్టేస్తూ ఉంటారనమాట. సో ఇంట్లో మనం ఒక చిన్నదైనా సరే ముగ్గు వేసుకోవడానికి ప్రయత్నించండి. అది అక్కడ మనకి కనిపించినా కనిపించకపోయినా ఏదో ఒకటి అలా వేసిస్తే సరిపోతుంది. ఇంకా ఈరోజు సండే అంటే పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదండి. సో వాళ్ళకి ఏదైనా పెట్టి నేను నా పనులు చేసుకుంటానన్నమాట. అంటే ఈరోజు కూడా కొంచెం నేను లేట్‌గా లేచాను. మరి 4కి, 5కి అలా కాకుండా 6కి, 6:30 అలా అయిపోయింది లేచానన్నమాట. సో అందుకని లేట్ అవుతాయి. పనులు కూడా లేట్ అవుతాయి కదండీ. వాళ్ళతో పాటు లేస్తే మన పనులు కూడా లేటే అవుతాయి. అందుకని కొంచెం తొందరగా లేస్తే మన పనులు అవుతాయి. సో రోజు అలా లేవడం కష్టమే అవుతుందండి. మాకు షిఫ్ట్‌ల వైస్‌గా డ్యూటీస్ ఉంటాయి కనుక మా వారికి. సో మేము అలా లేవడం కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఇంకా బీ షిఫ్ట్ ఉందండి ఈరోజు. బీ షిఫ్ట్ అంటే 12కి, 11:30-12కి తినేస్తారు. సో అందుకని నేను పెద్దగా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసుకోననమాట హెవీది. ఇలా బ్రెడ్‌ని టోస్ట్ చేసి ఇచ్చేస్తే తినేస్తారు. పాలు తాగుతారు. వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. ఇంకా పక్కనైతే చాయ్ పెట్టానుగా. మేమైతే చాయ్ తాగేస్తాము. వాళ్ళు పాలు అడిగితే ఇస్తాను. లేదంటే లేదు. ఇక్కడ ఇలా బ్రెడ్ అయితే చాలా రకాలుగా చేసుకుంటారండి చాలామంది. నేనైతే ఇలా సింపుల్‌గా నెయ్యి వేసి దానిపైన బ్రెడ్ ముక్కలు పెట్టి ఇటు అటు నెయ్యి వేసి కాల్చేసుకుంటాను. ఇంకా ఆదివారం అమ్మవారికి పూజ చేస్తానని చెప్పాను కదండీ. మా ఇంటి అమ్మవారు మరిడమ్మ తల్లండి. నేను చిన్నప్పటి నుంచి మొక్కుతూనే ఉన్నాను. మా అమ్మమ్మ చేసేదనమాట. సో మా అమ్మమ్మ ఎలా చేసేదో నేను ఇప్పుడు అలా చేసుకుంటాననమాట. మరిడమ్మ తల్లిని ప్రతి ఆదివారం కూడా ఇలా పూజ చేసుకొని పొంగలైతే పెడతాను. కానీ రెగ్యులర్‌గా అంటే ఆదివారంలో 1, 2 ఆదివారాలు స్కిప్ అయిపోతుంటాయి. మన డేట్ వస్తుంటది. నెక్స్ట్ నాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయన్నమాట. సో అలాంటప్పుడైతే స్కిప్ అయిపోతుంటది. ఇంకా అక్కడ పొంగల్ పెట్టేసి వచ్చేసాను కదా! ఇక్కడైతే కనుక నేను దేవుడి పూజ పటాలన్నీ తీసి క్లీన్ చేసేస్తున్నాను మొత్తము కూడాను. ఇక్కడ నేను కాగితాలు ఏం పెట్టుకోలేదు. అలా పెట్టుకుంటే కనుక మనం ఇలా తుడుచుకోవడానికి అవ్వట్లేదు రోజు కూడా. చెత్తగా ఉండిపోతుంది. ఆ పేపర్స్ పైనుంచి తీస్తున్నా సరే అది రావట్లేదండి. అందుకని నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ నీటిలో కొంచెం పచ్చకర్పూరం వేసి మనం ఈ నీటితోనే ఇక్కడంతా కూడా తుడుచుకుంటే మంచి స్మెల్ వస్తదండి. మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట మనకి కూడాను. ఇలా పచ్చకర్పూరం వేసి క్లీన్ చేసుకుంటే స్మెల్ చాలా బావుంటది. దేవుడి దగ్గర మంచి స్మెల్ రావాలి కదండీ. ఆ పచ్చకర్పూరం స్మెల్ అంటే దేవుళ్ళకి కూడా చాలా ఇష్టం కదా! సో దాన్నే వేసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందనమాట. రోజు అయితే ఇలా చేయనండి. ఒక 3 డేస్‌కి, 4 డేస్‌కి అలా చేస్తుంటాను. చూడండి ఇక్కడ కూడా ఇలా ముగ్గులనైతే పెట్టుకుంటున్నాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకొని
పెట్టుకుంటే పూజకి రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా ఒక పక్క పూజ అవుతుంటే ఇంకొక పక్క ఇక్కడ పొంగల్ అవి పెట్టాం కదా, దాన్ని చూడడానికని వచ్చాను. ఇవి ఏం బియ్యమో కానండి, ఎన్ని నీళ్ళు వేస్తున్నా ఇంకా ఇంకా ఉడక్కుంటూనే ఉన్నాయన్నమాట. చాలాసార్లు వాటర్ వేసాను, ఉడుకుతూనే ఉన్నాయి. మనకి రేషన్ బియ్యం అయితే కనుక చక్కగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది పొంగల్కి. ఇలా మనం వండుకునే బియ్యం అయితే అంత బాగుండదు టేస్ట్. ఇంకా ఇక్కడైతే దీపాలని రెడీ చేసేస్తున్నాను. మనం దీపాలు వెలిగించేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ముందు ఒత్తులు పెట్టుకోకూడదన్నమాట. ముందు ఆయిల్ వేసుకొని నూనెను వడ్డించిన తర్వాత ఒత్తులు పెట్టి దీపారాధన చేసుకోవాలి అని అంటారు. అలాగే అన్నమాట. తర్వాత అగ్గి పుల్లతో కూడా మనం డైరెక్ట్గా దీపాన్ని వెలిగించకూడదు, దీపారాధన చేయకూడదు. ఇలా ఏకహారతితో ఇవ్వాలి, ఏక ఒత్తు హారతితో ఇవ్వాలి. లేదు అంటే ఇలా వాసన పుల్లలతో దీపాలు అయితే పెట్టుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా మనం అగ్గిపుల్లతో కనుక దీపాన్ని అయితే పెట్టకూడదు. అలాగే దీపారాధన చేసిన తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి ఆ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అదే పువ్వు కూడా పెట్టి అక్షింతలు వేసి నమస్కరించుకోవాలండి. ఇది దీపం పెట్టే పద్ధతి అన్నమాట. నాకు తెలిసింది నేను షేర్ చేశాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఏముందిలే, ఎలా అయితే ఏంటి, దేవుడు ఏమైనా మనల్ని వచ్చి అడుగుతారా ఏంటి అని అనుకుంటారు చాలామంది కూడా. నమ్మకంతో చేస్తే ఇలాంటివన్నీ కూడా పాటిస్తారు. ఏదో దీపం పెట్టేద్దాంలే అని అనుకుంటే కనుక అలానే పెట్టేస్తారు. ఇక్కడైతే నా దీపారాధన కంప్లీట్ అయిందండి. దీపం, ధూపం, నైవేద్యం, హారతి ఇలా అన్నీ కూడా ఇచ్చేసాను స్వామివారికి. ఇంకా ఇల్లంతా కూడా దీపాన్ని అయితే హారతిని అయితే తిప్పేసి వచ్చేసాను నమస్కరించుకొని. ఇదే అండి ఈరోజు నా పూజ. తర్వాత పొంగల్ అయితే రెడీ అవుతుంది. రెడీ అయ్యాక అప్పుడు నేను తెచ్చి పెట్టాను అనమాట. మొత్తం కూడా తెచ్చి ఇలా దేవుని దగ్గర పెట్టేస్తామండి. పొంగల్ చేస్తే దేవుడు మూల పెట్టేసేవారు మా అమ్మమ్మ వాళ్ళు కూడాను. అదే పని నేను కూడా చేస్తాను. ఇంకా బీసిఫ్ట్ అని చెప్పాను కదండి, ఫాస్ట్గా అయితే వంట రెడీ చేయాలి. అన్నం అయితే అయిపోయిందండి. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ అన్నాన్నే ప్రిపేర్ చేసేస్తాను. అన్నం ఉంటే ఇంకా ఎలా అయినా దేంతో అయినా తినేయచ్చు కదా అనే ధైర్యం నాకు ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా అన్నాన్ని అయితే కుక్ చేసేస్తాను ఫస్టేని. ఇంకా ఇలా రొయ్యలకైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి ఫాస్ట్గా చాలా తొందరగా అయిపోతుందండి. టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఉల్లిపాయలను అయితే చక్కగా వేయించేయండి. వేయించేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. నేనైతే టైం నాకు లేదు కనుక అలా దంచేసామన్నమాట. అల్లము వెల్లుల్లి దంచి వేసేసాము. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందులోనే ఇలా రొయ్యలను అయితే వేసేసాము. కడిగి పసుపు ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడైతే వేసుకున్నాను. ఈ తాలింపులోన వేసుకున్నాక కొంచెం కలిపేసుకోండి. కలుపుకున్నాక మూతను పెట్టి కుక్ చేసుకోండి. అందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. చూడండి, కొంచెంగా వాటర్ అయితే బయటకు వచ్చేసింది. దీన్ని మళ్ళీ ఇప్పుడు కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇందులోనే మనం టమాటాలను వేసుకోవాలండి. టమాటాలు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూతను పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మూత తీసేసరికి మంచి గ్రేవీగా వచ్చేసింది. అంటే టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి. మంచి గ్రేవీగా తయారైపోయింది. మనం టమాటా గ్రేవీ లేకపోయినా వేయకపోయినా మంచి గ్రేవీగా అయితే అయిపోయిందనమాట. ఇందులోనే సరిపడా వాటర్ వేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. అలా అని కూరకు తగ్గట్టు కూడా వేసుకోవాలండి. అంటే రొయ్యలు ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. కొంచెం ఉంటే ఆ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయినా సరే టేస్ట్ బాగుండదు. అలాగే ఇందులో చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఉండాలండి, బాగుంటుంది. అలా అని నేను మరీ టూ మచ్గా వేసుకోనండి, కొంచెంగానే వేసుకుంటాను. అండ్ గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకోండి. ఒకసారి ఉప్పుని కూడా చూసుకొని వేసుకోవచ్చు.
మూతను పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇందులో ఫిష్ మసాలా వేస్తున్నానండి. చేపల కూర మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలాసార్లు వేశాను, అందుకని నేను మీతో చెప్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఒకసారి ఈసారికి రొయ్యలు చేసేటప్పుడు ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఇలా కలిపేసుకొని మూతను పెట్టి కుక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర అండ్ కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. నాకైతే రెడీ అయిపోయిందండి. మా వారైతే తింటున్నారండి. ఇంకా మా పాపకి నాన్ వెజ్ అంటే పిచ్చి అండి. ఇంకా తింటుందన్నమాట ఇష్టంగాను. చూడండి, వాళ్ళ నాన్న కూర్చున్నారండి. వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని తింటుంది. కొంచెం కారం ఎక్కువ పడింది కదా, అందుకని కారం కారం అంటుంది. ఎంత కారం ఉన్నా సరే నాన్ వెజ్ తినకుండా అయితే అస్సలు ఆగదు. అంత ఇష్టం. వాళ్ళ నాన్నతో తినింది మళ్ళీ నాతో తింటుందన్నమాట. నేను తినేటప్పుడు కూడా ఊరికనే అలా ఒట్టిగా తినడానికి కూడా అడుగుతుంటుంది అనమాట. నాన్ వెజ్ అయితే అంత ఇష్టంగా తింటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.